అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఇక్కడ ఫిలిప్పు కోరిక ఏమిటంటే తండ్రిని చూడాలి అని కోరిక. తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలు అంటున్నాడు. ఈ శరీర సంబంధమైన కళ్ళతో మనము దేవుని చూడలేము. మనము ఆయనను గ్రహించగలిగిన మెట్టులో దేవుడు మనకు తనను తాను కనపరుచుకుంటాడు. శరీర సంబంధమైనటువంటి మెట్టులో మనము గనక ఉన్నట్లయితే మనము దేవుని మహిమను, ఆయన అద్భుతమైనటువంటి శక్తిని చూడలేము. పాపాత్ములు దేవుని చూచి బ్రతకలేరు. కొంతమంది అంటుంటారు, దేవుడు ఉంటే మాకు చూపించండి, దేవుడు ఉంటే మాకు కనపరచండి అంటుంటారు. అయితే పాపి కన్నులు దేవుణ్ణి చూడలేవు. పాపాత్ములు దేవుణ్ణి చూడలేరు. చూస్తే వాళ్ళు చనిపోతారు. అయితే దేవుని మహిమ యేసు ప్రభులో మనకు కనిపిస్తుంది. చాలామంది సాక్ష్యం చెప్తుంటారు, దేవుడు నన్ను దర్శించాడు, నా శ్రమలో, నేను కష్టాలు ఉన్నప్పుడు ప్రభు నాకు కనపడినాడు అని. ఇప్పుడు యేసు ప్రభు వారు పాపులకు తనను తాను కనపరుచుకుంటున్నాడు. పాపాత్ములు కూడా యేసును చూడగలుగుతున్నారు. దేవుని మహిమ యేసులో నిలిచి ఉన్నది. కొంతమంది భక్తులు దేవుని మహిమను చూచినప్పుడు ఇంకా చాలు ప్రభువా, ఇంకా ఎక్కువైతే మేము భరించలేము అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఫిలిప్పుతో అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉన్నను, మీరు నన్ను చూడలేదా? మీరు నన్ను ఎరగడం లేదా అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది యేసు ప్రభు వారిని మరియమ్మ యొక్క కుమారుడుగానే భావిస్తున్నారు, కానీ దేవుని కుమారుడుగా భావించడం లేదు. ఫిలిప్పు ఇంకా శిష్యులు కూడా యేసు ప్రభు వారిని మరియమ్మ కుమారుడుగానే, యేసేపు మరియమ్మల కుమారుడుగానే చూస్తున్నారు, కానీ మెస్సియాగా, దేవుని కుమారుడుగా వాళ్ళు ఇంకా భావించడం లేదు. ఈ రోజుల్లో కూడా ప్రజలకు మానవాతీతమైనటువంటి దైవిక శక్తి ఏంటో అర్థం కావటం లేదు. అందుకొరకే వారు యేసు ప్రభు వారి పుట్టుక గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. శరీర సంబంధమైనటువంటి మెట్టులో ఉన్నటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి విషయాలను అంత సులువుగా వారు గ్రహించలేరు. నువ్వు దేవుణ్ణి చూడాలి అనుకుంటే యేసు ప్రభును నువ్వు ఎంత ఎక్కువగా చూస్తావో నువ్వు దేవుణ్ణి చూడగలవు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నారు. నువ్వు వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటావో ఆయన జీవమై ఉన్నాడు గనక ఆయన అంటున్నాడు, యేసు ప్రభువారు, నా మాటలు జీవమును సమాధానము కలవై ఉన్నవి. ఆయనలో ఉన్నటువంటి జీవము, ఆయన మాటలు నువ్వు వింటున్న కొద్దీ, ఆయన వాక్యము నువ్వు చదివే కొద్దీ ఆయనలో ఉన్నటువంటి జీవము నీలోనికి వస్తుంది. ఆయన మాటల్లో జీవం ఉంది కాబట్టి ప్రకృతిని శాసిస్తున్నాడు. చనిపోయినటువంటి లాజరును, సమాధిలో 4 రోజులు కుళ్ళిపోయినటువంటి లాజరును లేపి బయటికి తీసుకురాగలిగినాయి ఆయన మాటలు. లాజరు లేచి బయటకు రమ్ము అన్న వెంటనే మృతుడైపోయినటువంటి లాజరు లేచి బయటకు వచ్చినాడు. అలాగే పాపంలో ఉన్న వారికి, అతిక్రమంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుని యొక్క మాటలు బయటికి తీసుకుని వస్తాయి. ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కనుక పాపాత్మురాలైనటువంటి స్త్రీతో ఆయన మాట్లాడగానే పాపాత్మురాలైన స్త్రీ ఆమె పాపం నుంచి విడిపించబడి ఒక మిషనరీ అమ్మగారిగా, సువార్థికురాలుగా మారిపోయింది. యేసయ్య మాటలు, దేవుని యొక్క వాక్యం పాపంలో ఉన్నటువంటి వారిని విడిపిస్తుంది. అలాగే వారికి పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది, మనసాక్షిని మేలుకొల్పజేస్తుంది. పరలోక మహిమలో మనం పాలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ పరలోకపు మహిమలో మనం పాలి భాగస్థలమైనట్లయితే, పరలోకపు మహిమలో మనకు స్వాస్థ్యము దొరికినట్లయితే మనలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనలో సంపూర్తిగా లయమైపోతాయి. అప్పుడు మన స్వభావము దేవుని స్వభావంగా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని మనం అధికంగా చదివి దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు మనము దేవునిలాగా మారిపోతాం.
మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడక అంతా కూడా దేవుని యొక్క శక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అధికంగా చదువుదాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మిమ్మల్ని చూచినట్లు మా కనులు తెరవండి ప్రభువా. పాపి కళ్ళతో నిజమే నాయన, మేము లోకంలో ఎంతో శరీరాశను, నేత్రాశను కలిగి ఉన్న వారము తండ్రి. మా కన్నులు లోకాన్ని ప్రేమించే కనులుగా ఉన్నవి ప్రభువా. కాబట్టి మీ సన్నిధిని మేము గ్రహించలేకపోతున్నాం. మానవాతీతమైన దైవిక శక్తిని మేము అనుభవించలేకపోతున్నాం. ఈ ఉదయకాలం మా కన్నులను ముట్టండి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగ మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా ఆయన శక్తిని గ్రహించగలిగే కృప మనకు దయచేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వాక్యానికై స్తోత్రము తండ్రి. ఫిలిప్పు నీతో సహవాసం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన మెట్టుకు ఎదగలేదు కాబట్టి నీలో ఉన్నటువంటి దేవుని మహిమను చూడలేకపోతున్నాడు. ఈ రోజులు ఎంతమంది భూ సంబంధమైన మెట్టులో ఉండి ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేక మీ పుట్టుక గురించి అజ్ఞానంగా మాట్లాడుతున్నారు నాయన. దయచేసి వారిని క్షమించండి ప్రభువా. దేవుని మానవాతీతమైన దైవిక శక్తిని అర్థం చేసుకోవాలంటే మనుషులకు పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవరూ నిన్ను గ్రహించలేరు నాయన. దయచేసి తండ్రి, మీ ద్వారానే తండ్రిని చూడగలం. కాబట్టి వాక్యమును అధికంగా చదివి వాక్యానికి విధేయత చూపి ఈ సారూప్యాన్ని పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో మీ అవసరతల గురించి మీరు తెలియజేయండి. అలాగే వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని వాక్యం జీవం కలిగినది. ఆయన శక్తి ఎంతో అద్భుతకరమైనది. పాపిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి మానవునిగా జన్మించినాడు. కలువరి శిలువలో ఆయన మన కొరకు రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, విడుదల, నిత్య జీవము దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.